తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ ఈవో శ్యామలారావు చెప్పారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీలోని అన్ని విభాగాల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్లో గురువారం ఈవో, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఈ ఏడాది అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో ఉదయం వాహన సేవ 8 నుండి 10 గంటల వరకు, రాత్రి వాహన సేవ 7 నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడ వాహన సేవ సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఈ విశేష ఉత్సవాలను తిలకించేందుకు విచ్చేసే భక్త కోటికి టీటీడీ అనేక ఏర్పాట్లను చేసింది. అక్టోబర్ 4న ముఖ్యమంత్రి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అదేవిధంగా అక్టోబర్ 5వ తేదీ ముఖ్యమంత్రి తిరుమల పాంచజన్యం విశ్రాంతి భవనం వెనుక వైపున 13.45 కోట్లతో నూతనంగా అత్యాధునిక పరికరాలతో నిర్మించిన వకులామాత కేంద్రీయ వంటశాలను ప్రారంభిస్తారు. భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల శ్రీవారి ఆలయంలో పలు ఆర్జిత సేవలు రద్దు చేశారు. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోజుకు 7 లక్షల లడ్డూలను నిల్వ ఉంచామని, భక్తుల సౌకర్యార్థం లడ్డూ కౌంటర్లను 2023లో 54 ఉండగా 2024లో 65 ఉంటే 11 అదనంగా ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే భద్రతపై మాట్లాడుతూ, దాదాపు 1250 మంది టీటీడీ నిఘా మరియు భద్రతా సిబ్బంది, పోలీసు సిబ్బంది దాదాపు 3900 మందిని నియమించినట్లు తెలిపారు. గరుడ సేవకు ప్రత్యేకంగా 1200 మంది పోలీసులతో అదనపు భద్రత ఏర్పాట్లు చేసినట్లు, ఆలయ మాడవీధులు ఇతర ప్రాంతాల్లో 2775 సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి పర్యవేక్షిస్తామన్నారు. అలాగే లక్షలాది భక్తులు వాహన సేవలు వీక్షించేందుకు ఆలయ 4 మాడవీధుల్లో గ్యాలరీలు సుందరంగా తీర్చిదిద్దామని, తిరుమలలో ఎల్ఈడి స్క్రీన్లు గత సంవత్సరం 3 రోజుల పాటు 28 స్క్రీన్లు ఏర్పాటు చేయగా 2024లో 9 రోజుల పాటు 28 స్క్రీన్లు ఏర్పాటు చేశామన్నారు. అలాగే వసతిపై మాట్లాడుతూ, శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు అవసరమైన వసతి ఏర్పాటుకు తగు చర్యలు తీసుకున్నామని అన్నారు. అనంతరం ఆరోగ్య శాఖపై మాట్లాడుతూ, శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అదనంగా 600 మంది పారిశుద్ధ్య సిబ్బందిని నియమించామని, గత సంవత్సరం 8 మంది, ఈ సంవత్సరం 49 మంది మున్సిపల్ యాజమాన్యం నుండి ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తులకు వైద్య సేవలు అందించేందుకు తిరుమలలోని అశ్విని ఆసుపత్రి, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని వైద్య కేంద్రాలు, 6 డిస్పెన్సరీల్లో అదనపు సిబ్బంది ఏర్పాటు, తగినన్ని మందులు సిద్ధంగా ఉంచామన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల వైభవాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వామివారి భక్తులకు తెలియజేసేందుకు మీడియా సెంటర్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. గరుడ సేవ రోజున 24 గంటల పాటు ఘాట్ రోడ్లను తెరిచి ఉంచడం జరుగుతుందని, బ్రహ్మోత్సవాల రోజుల్లో రోజుకు దాదాపు 2000 టిప్పుల ద్వారా దాదాపు 2 లక్షల మందికి రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు. ఈ సమావేశంలో జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీధర్, సత్యనారాయణ, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు. గరుడ సేవ అక్టోబర్ 8వ తారీఖున జరుగుతుంది. మొత్తం 16 వాహనాల్లో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. టీటీడీ తరపు నుంచి ఈ బ్రహ్మోత్సవాలు వైభవంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. స్వామివారిని దర్శించుకోవడానికి, అలాగే వాహన సేవలు వీక్షించడానికి వచ్చిన భక్తులందరికీ కూడా సంతృప్తికరంగా చేయాలి, దర్శనం ఇప్పించాలి, వీక్షించడానికి ఏర్పాట్లన్నీ చేయాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. భక్తులకు అన్నప్రసాదాల దగ్గర నుంచి, వసతి దగ్గర నుంచి, సెక్యూరిటీ, అలాగే శానిటేషన్, ఇవన్నీ కూడా ఏర్పాట్లు బాగా చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా మేము ప్రయత్నిస్తాము. ఈ సందర్భంగా భక్తుల రద్దీ ఉంటుంది కాబట్టి ఆర్జిత సేవలు రద్దు చేయడం, ప్రత్యేక దర్శనాలు అన్ని రద్దు చేయడం జరిగింది. బ్రేక్ దర్శనాలు కూడా ఎక్సెప్ట్ ప్రోటోకాల్ దర్శనం మిగిలినవి కూడా రద్దు చేయడం జరిగింది. ఎస్ఈడి టోకెన్స్ 132,000 ఇవ్వడం జరిగింది. సర్వదర్శనం టోకెన్లు 24,000 రోజు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే అంగ ప్రదక్షిణ టోకెన్లు కూడా రద్దు చేయడం జరిగింది. లడ్డూ ప్రసాదాల వితరణకు సంబంధించి 7 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ లో పెట్టుకోవడం జరిగింది. అలాగే 11 అదనపు కౌంటర్లు కూడా పెట్టడం జరిగింది. అంటే మొత్తం 65 కౌంటర్ల ద్వారా భక్తులకు ఇబ్బంది లేకుండా లడ్డూల వితరణ జరుగుతుంది. అలాగే భద్రతకు సంబంధించి 1250 మంది టీటీడీ సిబ్బంది, అంటే విజిలెన్స్ సిబ్బంది, అలాగే 3900 మంది పోలీసు సిబ్బంది కూడా దీంట్లో పాల్గొంటున్నారు. అలాగే సీసీ కెమెరాల ద్వారా ఈ ఏర్పాట్లన్నీ కూడా ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది ఉంటే వాటిని పర్యవేక్షించడం కంట్రోల్ రూమ్ ద్వారా ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. తర్వాత లగేజ్ కౌంటర్స్ కూడా పెట్టడం జరిగింది. అలాగే పార్కింగ్ కి సంబంధించి భక్తులకు ఇబ్బంది కలగకుండా, ముఖ్యంగా గరుడ సేవ రోజు 24 ప్రాంతాల్లో తిరుమలలో సుమారుగా 4000 వెహికల్స్ కి
పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తిరుపతిలో అలిపిరి చెక్ పాయింట్ శ్రీవారి మిట్ట దగ్గర 6,000 వాహనాలకు సరిపడా పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆసుపత్రిలో కూడా వైద్య సేవలకు సంబంధించి తిరుమలలో ఉన్న అశ్విని ఆసుపత్రి, వైకుంఠం కాంప్లెక్స్ లో ఉన్న డిస్పెన్సరీస్, క్లినిక్స్, 6 డిస్పెన్సరీలు, ఇవన్నిటిలో కూడా అదనంగా సిబ్బందిని పెట్టడం జరిగింది.